ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్లో లెటర్ కోడింగ్ డిస్కస్ చేసాము. వాటిలో మనకు వచ్చేసి ఒక 4-5 మోడల్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ కోడింగ్. నంబర్ కోడింగ్ వచ్చేసి జస్ట్ లైక్ లెటర్ కోడింగ్ ఎలా చేశారో అలా చేస్తారు. కాకపోతే లెటర్ ప్లేస్లో ఏమి ఇచ్చారంటే నెంబర్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి రిలేటెడ్గా అంటే ఏదైతే లెటర్స్కి నెంబర్స్ ఉన్నాయో అవి వస్తే నెంబర్ కోడింగ్ అయిపోయినట్లు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, స్టూడెంట్ ఇది ఒక వర్డ్ అమ్మ. స్టూడెంట్ ఈజ్ కోడెడ్ యాజ్. స్టూడెంట్ని ఎలా కోడ్ చేస్తున్నారంటే నెంబర్గా కోడ్ చేస్తున్నారు. మామూలుగా అయితే లెటర్స్ ఇస్తే లెటర్ కోడింగ్ అవుతుంటాం, నెంబర్స్ ఇచ్చారు కాబట్టి నెంబర్ కోడింగ్. దీనిలో మోడల్స్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బేసికల్లీ నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయండి అమ్మ. 1 2 3 4 5 6 7. ఇక్కడ వచ్చేసి మనకి 7 లెటర్స్ ఉన్నాయి. డిజిట్స్ ఎన్ని ఇచ్చారో అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7. అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉంటే, నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉంటే కరస్పాండింగ్ లెటర్కి కరస్పాండింగ్ డిజిట్ని కోడ్గా ట్రీట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి వాల్యూ ఎంత లేదా ఎస్కి కోడ్ ఎంత అని అడిగితే ఎస్కి 2 అమ్మ. 2కి నో రీజన్, అక్కడ రీజన్ ఏమి ఉండదు. జస్ట్ కరస్పాండింగ్ లెటర్కి కరస్పాండింగ్ నెంబర్ని లేదా డిజిట్ని కోడ్గా తీసుకుంటాం. నెక్స్ట్ టీకి రిలేటెడ్గా 7. టీకి వచ్చేసి 7 సెకండ్ లెటరు సెకండ్ నెంబర్. యూ థర్డ్ లెటర్ అమ్మ. ఇక్కడ థర్డ్ నెంబర్ 5 4 ఇక్కడ 4th ప్లేస్లో ఉంది. డి ఇక్కడ 4 వచ్చేసి 4th ప్లేస్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈ 5th ప్లేస్. నెక్స్ట్ 6th. నెక్స్ట్ ఎన్ 9 టీ 7. అంటే ఏ లెటర్కి ఎదురుగా ఉన్న డిజిట్ని దాని యొక్క కోడ్గా ట్రీట్ చేస్తాం. దీనికి రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి ఈక్వల్. ఖచ్చితంగా రెండు సమానంగా ఉంటేనే ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. దీనిని ప్రైమరీ మోడల్ అంటారు. అంటే నెంబర్ కోడింగ్లో బేసిక్ మోడల్ అమ్మ. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మ, సమ్ కోడ్ అలా ఇచ్చారు. సమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. SOME సమ్ 4 లెటర్స్ ఇవ్వడం జరిగింది. డిజిట్స్ ఎన్ని ఇచ్చారమ్మా? 2816 2816 ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయని 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి క్లారిటీ ఇచ్చారు. ఇంకా దీన్ని ఫాలో చేసుకుని మనం ఆన్సర్ చేయాలమ్మా. మనం ఏం చేయాలంటే ట్యూన్స్కి రిలేటెడ్గా ఆన్సర్ చేయాలి. ట్యూన్స్లో ఫస్ట్ లెటర్ టీ ఇచ్చారమ్మా. ఎక్కడైనా చూడవచ్చు, ఒకవేళ టీ ఎక్కడ ఉందో చూడవచ్చు. ఇక్కడ టీ ఉందమ్మా ఆల్రెడీ. టీ వాల్యూ ఇక్కడ 7 ఇక్కడ 7 ఎక్కడైనా సరే 7 కాబట్టి ముందు టీ వాల్యూ నోట్ చేద్దాం. 7కి రిలేటెడ్గా నోట్ చేద్దాం. నెక్స్ట్ యూ అమ్మ. యూ వచ్చేసి స్టూడెంట్లో ఉంది థర్డ్ వన్. STUలో థర్డ్ వన్. 275లో 5 తీసుకుందాము. 275లో థర్డ్ వన్ వచ్చేసి 5. నెక్స్ట్ ఎన్ కావాలి. స్టూడెంట్లో ఎన్ ఇచ్చారమ్మా. లాస్ట్ నుంచి సెకండ్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ వన్ వచ్చేసి 9. ఎన్ వాల్యూ వచ్చేసి 9. స్టూడెంట్లో లాస్ట్ నుంచి సెకండ్, ఇక్కడ మనకి లాస్ట్ నుంచి సెకండ్ 9. ఈ స్టూడెంట్లో ఈ ఉందమ్మా. ఈ వాల్యూ అంటే లాస్ట్ నుంచి థర్డ్ 6. లేదనుకుంటే సమ్లో కూడా ఈ ఉందమ్మా. సమ్లో ఈ ఉన్నా 6, ఎక్కడైనా ఒకటే ఉండాలి. ఈ వాల్యూ ఎక్కడున్నా సరే 6 వస్తుంది. ఎస్ వాల్యూ ఎస్ ఇక్కడ ఇచ్చారమ్మా 2, లేదా సమ్లో కూడా 2 ఉంది. అంటే మనకు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 75962 అనే డిజిట్స్ని మనం పికప్ చేసాం. ఇచ్చిన కోడ్లో నుంచి మనకి ఏవైతే లెటర్స్ కావాలో వాటిని పికప్ చేసుకుంటే 75962 అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి ఈక్వల్. ఖచ్చితంగా సమానంగా ఉంటేనే ఈ రూల్ వర్కౌట్ అవుతుంది. మరి ఈక్వల్గా లేకపోతే పరిస్థితి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అయినాక చూద్దాం ఒకసారి. ఈక్వల్గా లేని సందర్భంలో మనకు వచ్చేసి ఎలా ఉంటుందని చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి సేమ్ మోడ్లో ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఏజెస్ AGES 4 లెటర్స్ ఇచ్చారు. ఏజెస్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయేమో 4 లెటర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా 4 ఉన్నాయి. 2 3 5 6. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బేసిక్ కండిషన్ అవుతుంది అనిపిస్తుంది. దెన్ సెకండ్ వర్డ్ ఇచ్చారు, అది కూడా అబ్జర్వ్ చేయండి. THEMకి రిలేటెడ్గా 7854 అయితే గేట్ని ఏ విధంగా రాస్తారు? మనం ఏం అబ్జర్వ్ చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏజెస్లో 4 ఉన్నాయి, ఇక్కడ డిజిట్స్ 4 ఉంది. డెమ్లో 4 ఉన్నాయి, 4 ఉంది. అంటే గేట్ రిలేటెడ్గా మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. గేట్లో ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చారు అబ్జర్వ్ చేయండి అమ్మా. జీకి రిలేటెడ్గా మన దగ్గర ఏమన్నా ఉందా అంటే జీ సెకండ్ ప్లేస్లో ఉంది ఏజెస్లో. ఇక్కడ సెకండ్ ప్లేస్లో 3 ఉందమ్మా. సెకండ్ ప్లేస్లో డిజిట్ వచ్చేసి 3 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3ని జీకి రిలేటెడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏ గేట్లో GA ఉంది కదా, ఇక్కడ ఏ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఏ అంటే
2 అనేది ఇవ్వడం జరిగిందా, ఏకి రిలేటెడ్గా 2 అనేది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టీఈ, డెమ్లో టీ ఇచ్చారు చూడండి, డెమ్లో టీ ఉంది, టీకి రిలేటెడ్గా డిజిట్ ఏమి ఇచ్చారు చూడండి 7, ఇక్కడ టీ ఫస్ట్ ప్లేసు, ఇక్కడ 7 ఫస్ట్ ప్లేసు 7. ఈ వచ్చేసి 2 ప్లేసెస్లో ఉంది, ఏజెస్లో థర్డ్ ప్లేస్లో ఉంది, డెమ్లో కూడా థర్డ్ ప్లేస్లో ఇచ్చారు. కాబట్టి రెండిట్లో థర్డ్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి అంటే మనకి ఓన్లీ 5 అమ్మ. కాబట్టి 3275, 3275 అనేది ఎక్కడ ఇచ్చారు అబ్జర్వ్ చేయండి అమ్మా. 3275 వచ్చేసి మనకి ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ రీజన్, కాకపోతే లెటర్స్ మార్చాడు, లెటర్స్ డిజిట్స్ మార్చాడు తప్పితే రూల్ ఈజ్ సేమ్. అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి ఈక్వల్ అనే ప్రాపర్టీని ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, కాబట్టి ఈ రెండు కూడా సేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ ఇవి బేసిక్ మోడల్ కాబట్టి ఇంకా కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు, మనం అంతటితో క్లోజ్ చేద్దాం. అంటే ఇక్కడ ఒకే ఒక పాయింట్ మనం నేర్చుకుందాం, నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి, నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి ఈక్వల్. అంటే తెలుగులో చెప్తే ఇచ్చిన పదములోని అక్షరముల సంఖ్య కోడ్లోని అంకెల సంఖ్య ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఇచ్చిన పదములోని అక్షరముల సంఖ్య ఇచ్చిన కోడ్లోని అంకెల సంఖ్య సమానంగా ఉంటే ఏ అక్షరానికి ఎదురుగా ఉన్న అంకెను దాని యొక్క కోడ్గా ట్రీట్ చేస్తాం. ఇంతటితో అది మోడల్ కంప్లీట్ అమ్మ. నెక్స్ట్ ఇక్కడ హోటల్ అనే వర్డ్ ఒకటి ఇచ్చారమ్మ. అయితే ఆ హోటల్ యొక్క కోడ్ వచ్చేసి 300 అయితే స్కై యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ హోటల్ ఈజ్ కోడెడ్ యాజ్ 300, ఇఫ్ హోటల్ ఈజ్ కోడెడ్ యాజ్ 300 దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కై. ఇక్కడ మనకి హోటల్కి 300 ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడమ్మా 1 2 3 4 5 ఇచ్చారమ్మ. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 5 లెటర్స్ ఉంది. మరి మన కోడ్ వచ్చేసి 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం చెప్పిన నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అవుతుంది కానీ ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే వీటికి ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్ నోట్ చేయాలమ్మ. ఆల్ఫాబెట్స్లో ఏవైతే హెచ్ వాల్యూ 8, ఓ వాల్యూ 15, టీ వాల్యూ 20, ఈ వాల్యూ 5, ఎల్ వాల్యూ 12. ఓకేనా, మనకి ఇటు ఉన్న వాల్యూస్ వచ్చేసి నోట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నోట్ చేసిన తర్వాత మనకి 300 వస్తుందో లేదో చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలి, ప్లస్ చేయండి. 8 + 15 + 20 + 5 + 12 ఈక్వల్ టు యాడ్ చేయడం. ఎటు నుంచి అయినా యాడ్ చేయండి, మీకు ఫ్లెక్సిబిలిటీ చూసుకోండి. 15 5 20, ఇక్కడ ఒక 20, మొత్తం 40, 8 12. అంటే ఆర్డర్లో యాడ్ చేస్తే మనకి జిగ్జాగ్ వస్తున్నామో, మనకి ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకోండి. 8 12 20 కదా, ఆ 20 ఉంచండి. ఇక్కడ ఒక 20 ఉంది. 15 + 5 20, 3 20s 60. వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందమ్మా, 60 వస్తుంది. మరి 60కి రిలేటెడ్గా మన దగ్గర ఇచ్చిన కోడ్ ఎంత, 300 ఇచ్చారు. అంటే 60 కంటే ఎక్కువ ఉంటేనేమో ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ ఫార్మ్ని ఫాలో చేయాలమ్మ. మనకి నెంబర్లో బేసిక్స్ ఉన్నాయి కదా, దానికన్నా ఏ నెంబర్ అయితే ఉందో దానికన్నా పెద్ద నెంబర్ వస్తే దానికి సంబంధించి ఎడిషన్స్కి రిలేటెడ్ కానీ లేదా మల్టిప్లికేషన్ కానీ ఫాలో అవుతుంది జనరల్ రూల్. తక్కువ వాల్యూ ఉంటే సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ ఫాలో అవుతుంది. ఇక్కడ ఎక్కువ అంటే దగ్గరగా ఏం లేదు, చాలా దూరంగా ఉందమ్మా. మరి ఏం చేద్దామంటే మల్టిప్లికేషన్కి వెళ్ళిపోదాం. 60 × 5, 5 ఎందుకు చేయాలంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5, కాబట్టి ఇంటూ 5, 60 × 5 300 ఈక్వల్ అవుతుంది కదమ్మా. కాబట్టి మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా లేనప్పుడు ఏం చేస్తామంటే బేసికల్లీ ముందు యాడ్ చేసి వాటికి సంబంధించిన అమౌంట్ దానికి ఈక్వల్ అయితేనేమో డైరెక్ట్ కోడ్గా అవుతుంది. ఈక్వల్ కాకపోతే ఇద్దరు ఆపరేషన్ ఏదో ఒకటి ఇంటూ కానీ ప్లస్ కానీ డివిజన్ కానీ మైనస్ కానీ అక్కడ ఉన్న వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. ఇవి కాకుండా వేరే మోడల్స్ కూడా వస్తాయేమో తర్వాత లెటర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి స్కైకి రిలేటెడ్గా చూద్దాం. ఎస్ వాల్యూ 19, కే వాల్యూ 11, వై వాల్యూ 25. వీటిని యాడ్ చేయండి అమ్మా. ఫ్లెక్సిబిలిటీ చూసుకోమన్నాక యాడ్ చేసేటప్పుడు 19 11 యాడ్ చేయండి. 19కి 1 ఇస్తే 20, ఇక్కడ ఒక 10 వస్తుంది కదా, 20 10 30, 30 + 25 అంటే 55 వస్తుందమ్మా. మనకి టోటల్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి 55గా ఫాలో అవుతుంది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్తో ఇంటూ 5 చేయకూడదు. ఎందుకని స్కైలో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3 లెటర్స్. 55 × 3, 55 × 3 అంటే మనకు వచ్చేసి మీకు వస్తే ఓకే, డైరెక్ట్గా లేకపోతే 5 పక్కన పెట్టేసేయడమ్మా. 50 × 3 150 ఐడియా ఉంటుంది కదా, 50 × 3 150, 5 తీసేసారుగా 5 × 3 15, 150 + 15 అంటే 165 వస్తుందమ్మా. అంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయడానికి ట్రై చేయండి. అంతేగాని బోర్డు ఖాళీగా ఉంది లేదా పేపర్ ఖాళీగా ఉందని 3 5s 15, 3 5s 15 + 165
చేస్తే మనం కాంపిటేటివ్లో పనికిరామమ్మా. ఇలా మల్టిప్లికేషన్ అనేది చేయకూడదు. వీలైనంత వరకు నోటుతో చేయడానికే ట్రై చేయాలి. అది ఎలా అయినా చేయొచ్చు. 55లో 5 ఇబ్బందిగా ఉంది కాబట్టి 5 ప్రక్కన పెట్టేస్తే 3 × 50 150, 3 5s వచ్చేసి 15కి రిలేటెడ్గా తీసుకోవచ్చు, 165. కాబట్టి ఈ మోడల్ క్లారిటీ వచ్చింది కదమ్మా. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా లేకపోతే ప్రైమరీగా మనం ఏం చేయాలంటే ఫార్వర్డ్ నెంబరింగ్ నోట్ చేయాలి. ఒకవేళ ఫార్వర్డింగ్ నెంబర్తో మనకి ఆన్సర్ చేయలేకపోతే దాని తర్వాత బ్యాక్వర్డ్ నెంబరింగ్ కూడా ఉంటుందమ్మా. బ్యాక్వర్డ్ నెంబరింగ్ కూడా నోట్ చేయాలి. ఆ మోడల్స్ అని మనం డిస్కస్ చేద్దాం.